అందరూ తిరుమల ఈ సిద్ధరాగుట్ట చంద్రగుట్ట నాకు తెలియదు. నేను రెండోసారి మాత్రం నాకు తెలియదు. కొంచెం నా ధ్యానానుభవం ఏంటంటే కొద్ది నిమిషాలు చెప్తాను. మాది సిద్దిపేట దగ్గర శ్రీకాళ గ్రామం. సిద్దిపేట అక్కడ నేను సిద్దిపేట పోయిన వాళ్ళే పిరమిడ్ ఉన్నది, దత్తాత్రేయ పిరమిడ్ ఉన్నది. అక్కడ ఉన్నది కూడా నేను కొన్ని 7 సంవత్సరాలు పోతున్నాడు. అక్కడ నాకు ఉన్నది కూడా తెలియదు పిరమిడ్. ఒకరోజు పోతున్నాగా అక్కడ బంద్ చాలా కాబట్టి ఏం జరుగుతుందని చెప్పి లోపలికి పోయినాను. పోతే అక్కడ మా దొంతరగురు స్వామి ఆయన పిరమిడ్ కట్టించినప్పుడు అన్న ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ ప్రతి గురువారం ధ్యానం జరుగుతుంది, భోజనం జరుగుతాయి, అందరూ రావచ్చు చేసుకోవచ్చు అని చెప్పిండు. అప్పుడు నేను నెక్స్ట్ వారం పోయిన వల్ల వాళ్ళ ధ్యానంలో కూర్చున్నాను. అందరూ ధ్యానంలో కూర్చుంటే నేను ధ్యానంలో కూర్చున్నాను. కానీ నేను ఫస్ట్ టైమే ఆగాను. నాకు ధ్యానం ఎక్కువ చూడలేదు, ఇంతే కదా అనుకున్నాను. అయితే ధ్యానం అంటే మనకేమవుతున్నా ఇంతే కదా అనుకునే వల్ల నాకు తోట సత్నాచార్య మాస్టర్ ఉన్నాడు, ఇక్కడికి కూడా వచ్చిండు. ఆయన నాకు 2 నిమిషాలు బయట పిలుచుకొని ధ్యానం గురించి ఇట్లా మొత్తం దాన్ని కనెక్ట్ అయ్యేటట్టు నాకు పాఠం చెప్పింది. ఓహో ఇప్పుడు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వారం నుంచి స్టార్ట్ అయితే నేను అదేవిధంగా ధ్యానంలో కూర్చున్నా. ధ్యానానుభవాలు అందరు చెప్తున్నారు, నాకు ధ్యానానుభవాలు అది కొత్త, నాకు అనుభవాలు ఎక్కువ రాలేదు. కాకపోతే కొన్ని ఒక నెల 2-3 నెలల తర్వాత నాకు మార్పు అనేది నాకు కనపడలేదు. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగినట్టు నాలోనే నాకే అనిపించింది. ఓహో ఇట్లా దీని గురించి చాలా లోతుగా తెలుసుకోవాలని చెప్పి కొన్ని మాట్లాడతో తెలుసుకున్నాను, ధ్యానం చేసుకున్నాను. ఇదే విధంగా అనుకున్నాను. అది వరకు నేను ధ్యానంలో రాకముందే ఏమన్నా మా గుళ్ళలో పోయి పూజలు చేసుకుంటూ అవి ఉండే, మేము వైశ్యులము పూజలు చేసుకుంటూ దాంతో ఇక పెద్ద అందరు చేసినట్లు ఏం చేసినా అదే ఉండేది. అయితే నాలోని మార్పు ఏంటంటే ఒక చిన్న సంఘటన జరిగింది నా జీవితంలో. మా ఊరి దగ్గర ఒక ఊరు గిరాపల్లె ఉన్నది. గిరాపల్లెకు పని మీద బయట మీద పోతున్నా. ఒక వ్యక్తి ఏం చేసిండు, 2 పక్షులను బట్టి వాళ్ళ కాళ్ళు కట్టి రెక్కలు కట్టి కొంచెం తాగిపోతుంది. నేను పోతున్నాక నన్ను లిఫ్ట్ అడిగిండు. నేను ఊరిపోతా సేటు ఆపాను. ఆపేసి చూసే వరకల్లా ఎక్కిండు. చేతిలో 2 పక్షులు కట్టి ఉన్నాయి. అరే ఇది ఏం చేస్తున్నాం వీటిని అంటే, నేను కొనుక్కపోతున్నా సేటు, మేము కొనుక్కొని తింటామని. వాడు తాగి ఉన్నాడు. నిన్ను ఎక్కించకపోతే నా కింద పాపం జరుగుతుంది, మొదలు నువ్వు దిగున ఆయన, నేను వెళ్ళిపోతా అయినాక 2 అడుగులు నడిచినాక ఈ పక్షులను బట్టి సముద్రం ఎట్లా అని చెప్పి వీళ్ళు విడిపాలని చెప్పి ఎంతో కొన్నావు అంటే 800 కొన్నాను. 800 కూడా 2 పక్షులకు 800 వాడు పెట్టే స్తోమత కూడా లేదు చెప్పి, మరి నాకు కావాలి ఎంత ఇస్తారంటే 800కి ఇస్తాను. లేదు రా నేను 300 ఇస్తా ఇచ్చేయంటే, ఆఖరికి ఇయ్యనంటే వేరే మా తెలిసిన వ్యక్తి ఆటోలు వస్తున్నాడు. అరే వీడు పక్షులను బట్టి సొంత కావాలంటే ఇస్తలేడు, 500 ఇస్తాలేడు అని చెప్పి అంటే, అరే సేట్ అడుగుతుంది ఇచ్చేయాలని తినటానికి కాదురా, ఆయన ఎందుకో ఆయనకు అడుగుతుంది ఇచ్చేసేయంటే ఇవ్వన్నాడు. సరే ఇక నేను 500 వీటికి ఏం పెట్టాలని చెప్పి నేను వెళ్ళిపోయినా, వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. నా పని మీద నేను పోయినాక నాకు లోపల అదే ఆవేదన, 2 పక్షులను 500 కాబట్టి కాపాడకపోతే అని చెప్పి నేను మళ్ళీ నా పని చేసుకొని మళ్ళీ వాడిని ఇంటికి పోయినా. ఇంటికి పోయే వరకు అట్లే ఉండేది. అందరు నేను చావట దగ్గర మనకు తెలిసి ఆసాంలో ఉన్నాను. అందరు సేట్ ఎటు వచ్చిన వాటికి ఇట్లా మరి వాడు పక్షులను పట్టుకొచ్చిన వారి పైసలు ఇస్తలేడు అంటే పిలిపించి మనం పిలిపించి ఎంత కొన్నారంటే 800 కొన్నాను. అక్కడనే వాడు నాముగడ్డి సేటు 100 రూపాయలకే కొన్నాడు. వాడు హాయిగా అట్లా మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కాదని వాడాడు. వాడిని పుట్ట పోయాడు. అరే ఇది అని చెప్పి అందరు కలిసి సేటు ఆడు 500 ఇస్తాను ఇచ్చేదంటే, లేకపోతే ఉంటేనే కూర్చుకొని ఇచ్చేస్తామన్నారు వాళ్ళందరూ అని. ఆయన ఇంటికి పోయి తెచ్చాడు, రెక్కలు బ్లేడ్తో దారం కట్ చేసాడు, పైసలు చేతిలో పెట్టిన వాడు ఇచ్చాడు. నా చేతిలో తీసుకొని ఇడిచిపెట్టాడు. 2 ఎగిరిపోయినా అప్పుడు నా మనసు ఎంతో ఆనందం. ఇంత మార్పు నాలో వచ్చింది కాబట్టి, ధ్యానం చేయడం వచ్చింది కాబట్టి, ధ్యానానుభవాలు ఇంకా దీన్ని లోతు తెలుసుకోవాలని చెప్పి నేను సిద్దిపేట PSSM జిల్లా అధ్యక్షుడు నేను చేసినాను. నా సేవలు గుర్తించి ఇదే సేవలు పాల్గొని చేస్తున్నాను. థ్యాంక్ యూ.